ఈ చల్లని వెదర్‌లో నైట్ డిన్నర్‌కి ఇలా ఒక వార్మ్ సూప్ చేసుకుంటే అసలు సూపర్ ఉంటుంది కదా! మన ఇమ్యూనిటీని సపోర్ట్ చేయడానికి ఎస్పెషల్లీ పిల్లలకి బోన్స్ హెల్తీగా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్ ఇందులో చాలా ఉంటాయి. మరి ఈ టేస్టీ మునక్కాడల సూప్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? దీంట్లో నేనిక్కడ ఫస్ట్ కుక్కర్‌లోకి మునక్కాడల్ని ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని యాడ్ చేసి దీంట్లో ఒక్క టమాటో ఇంకా ఒక చిన్న ఆనియన్ యాడ్ చేయండి. మంచి ఫ్లేవరొస్తుంది. దీంతో పాటు నేనొక 2 టీ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పుని కడిగి నానబెట్టుకున్న దాన్ని వేస్తున్నాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మనము ఒక 2 విజిల్స్ పెట్టాలి. ఇక్కడ పెసరపప్పు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇక్కడ కార్న్ ఫ్లోర్ పేస్ట్ కానీ ఏది యాడ్ చేయకుండా ఓన్లీ ఇలా ఏసారంటే మనకి థిక్‌నెస్ ఒస్తుందనమాట. 2 విజిల్స్ అయినంక చల్లారినంక ఇక్కడ టమాటోలో ఉన్న తొక్కలుంటాయి కదా! అవి తీసేస్తున్నాను. అవి తీసేసి ఇది మొత్తం కూడా చల్లారిన తర్వాత నేను ఇలాగే మనకి మిక్సర్ జార్‌లోకి యాడ్ చేసి ప్యూరీ చేస్తున్నాను. మీకు కావాలంటే మునక్కాడల్ని మొత్తం కూడా తొక్కు తీసేసుకోవచ్చు. ఇలా చేశారంటే టైం సేవ్ అయితుంది. అండ్ మనకి మంచిగా ఎక్కువ క్వాంటిటీలో వస్తుందనమాట. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మంచి గ్రీన్ కలర్ రావడానికి. అండ్ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇందులో. అస్సలు స్కిప్ చేయకండి. అండ్ ఇలా మొత్తం కూడా వడకట్టేసుకోవాలి దీన్ని. ఇలా మనకి మునక్కాడల్లో ఉన్న కట్టలు అవన్నీ ఉంటాయి గదా! సో, కంపల్సరీ ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న దాన్ని మనము పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి. చూసారు గదా! ఎంత థిక్‌నెస్‌గా వచ్చిందో చాలా చాలా టేస్టీగా వస్తది. ఇప్పుడు ఒక పాన్‌లో కొంచెం బటర్ కానీ, నెయ్యి కానీ యాడ్ చేసుకొని జింజర్ ఇంకా గార్లిక్‌ని నేను ఇలా తురుముకున్నాననమాట. క్రష్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకోలేదు. ఇలా చేసుకుంటే మనకి మధ్య మధ్యలో అవి వస్తా ఉంటే చాలా బావుంటుంది. ఇవి కొంచెం వేగినంక మనం ప్రిపేర్ చేసుకున్న ఇది ఉంది కదా! మునక్కాడలది అది అంతా గూడా దాంట్లో యాడ్ చేసేసి ఇది ఆల్రెడీ అన్నీ బాయిల్ అయిపోయాయి కాబట్టి, మనం జస్ట్ దీన్ని ఒకసారి బాయిల్ ఇచ్చేస్తే సరిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్, ఇంకా పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. మిరియాల పొడి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే, ఈ రెయినీ సీజన్‌లో మన గొంతులంతా గూడా దగ్గుతోని అట్లా ఇరిటేటింగ్‌గా ఉంటాయి గదా! మిరియాలు చాలా మంచిగా హెల్ప్ చేస్తాయన్నమాట మన థ్రోట్‌కి. అండ్ ఇలా వార్మ్‌గా తాగినప్పుడు గొంతులో గూడా చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. కోల్డ్ అప్పుడు కానీ, కాఫ్ ఉన్నప్పుడు కానీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకి బాయ్ బాయ్.